దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోతిగా కురిసిన వానకు నగరం అతలాకుతలమైంది. దీంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఉదయాన్నే ఉద్యోగాలకు వెళ్లే వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మోకాలి లోతు నీటితో రహదారులు నిండిపోయాయి. ఇక విమాన రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈరోజు ఉదయం వరకు భారీగా వర్షం కురిసింది. దీంతో నగర వీధులన్నీ నీళ్లతో నిండిపోయాయి. ఇక విమాన రాకపోకలకు అంతరాయం కలుగుతుందని ఢిల్లీ ఎయిర్పోర్ట్ తెలిపింది. Live from Sona Road. ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్ ఉండగా ప్రస్తుతం దాన్ని ఐఎండీ రెడ్ అలర్ట్గా మార్చింది. నిన్నటి నుంచి ఏకదాటిగా వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. నజాఫ్గఢ్లో 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇవాళ ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తుందని తెలిపింది. ఇక గురుగ్రామ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక నెహ్రూ ప్లేస్, అరబిందో మార్గ్, లజ్పత్ నగర్ వంటి ప్రాంతాల్లో కూడా తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఇక ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇక గురుగ్రామ్లో అయితే చాలా అపార్ట్మెంట్స్లో నీళ్లు ప్రవేశించాయి. కేవలం గంటపాటు కురిసిన వర్షానికి దేశ రాజధాని కకావికలమైంది. క్లౌడ్ బరస్తో కుండపోత వర్షం కురిసింది. దాంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షానికి ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ జనజీవనం అస్తవ్యస్తమైంది. ఢిల్లీ గురుగ్రామ్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక్క గంటలోనే అక్కడ పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. రోడ్లు, అండర్ పాస్లతో పాటు వీధులన్నీ నీట మునగడంతో కిలోమీటర్ల మేర 4-5 గంటల పాటు ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. మరోవైపు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనం బాధల వర్ణనాతీతంగా మారాయి.